వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఫ్రెండ్స్, మీరు అందరికీ రంజాన్ ముబారక్. ఈరోజు 4వ ఒక్క పొద్దు. నేను ఒక్క పొద్దు ఇడ్చనీకైతే నేనైతే పకోడీ తయారు చేసుకుంటానండి. పకోడీ అనేది చాలా మంచిగా తయారవుతుందండి. ఇక్కడ మనకు 0 ఆయిల్ అనేది దీంట్లో ఖర్చు అవుతుంది. మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ అవుతుందండి. ఆనియన్ అయితే ఒక పెద్ద 4 కట్ చేసుకున్నాండి. నిలువు కట్ చేసుకోవాలి. దీంతో కొద్దిగా సాల్ట్, వంట సోడా, ఇక్కడైతే రెడ్ చిల్లీ చాలా తక్కువ వేసుకున్నానండి. ఒక్క పొద్దులో చాలా కడుపు మంట ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నాను. కొద్దిగా నేను కరివేపాకు వేసుకున్నానండి. ఇక్కడైతే నేను శనగపిండి 2 చెంచాలు వేసుకున్నాను. శనగపిండి మనకు తక్కువనే తగులుతుందండి, ఆనియన్ కొద్దిగా ఎక్కువనే తగులుతుంది. ఆనియన్ పకోడీ కాబట్టి ఆనియన్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో మనం కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ముందు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చాలా వట్టిగా ఉంటే కొద్దిగా ఒక 2 చుక్కలు వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనమైతే ఆయిల్ ముందే గ్యాస్ మీద హీట్ చేసుకుని పెట్టుకోవాలండి. హీట్ చేసుకున్నాక మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాక ఇలా మళ్ళీ పిండి కలుపుతున్న చూడండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. గట్టి కూడా కలుపుకోదండి, ఒక మీడియం సైజ్ కలుపుకోవాలి. మనం పిండి అంతా మన ఆనియన్కు కలిసి అంతా కలపాలి. కానీ ఎక్కువ మనం దానికి ఫ్రై చేసినామంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది, పిండి అనేది పలసాంగా అయిపోతుంది. కడాయి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు కడాయి పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకున్నాండి. మనం ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం తక్కువనే అవుతుంది, అందుకని తక్కువనే వేసుకున్నాండి. చాలామంది ఆనియన్ పకోడీ, ఆనియన్ బజ్జీలు, ఆనియన్ ఏమైనా మిరకాయల బజ్జీలు అయితే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎలా తినాలంటారు. కాదండి, 0 ఆయిల్ ఖర్చు అవుతుంది ఆనియన్ పకోడీకి అయితే నేనైతే గ్యారంటీ చెప్తున్నాను. చూడండి, చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను. తక్కువ ఆయిల్లోనే నేను అన్ని ఫ్రై చేసి పక్కన వేసుకుంటాను. నేను ఆయిల్ ముందే హీట్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టుకుంటే మనకు చాలా మంచిగా క్రంచీగా వస్తుంది ఆనియన్ పకోడీ. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తేనే ఎక్కువ హైలో పెడతారు. గ్యాస్ హైలో పెట్టుకుని పకోడీ పైనుంచి చేసుకుంటే అది పైనుంచి కాలిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుందండి. ఆనియన్ పకోడీ అనేది ఎప్పుడు సరిగా రాదు. మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే చాలా క్రంచీగా టేస్ట్గా వస్తుంది. మీరు ఒక్కసారి టేస్ట్ నాకు కామెంట్లో చెప్పండి, నిజంగా చాలా క్రంచీగా ఉంటాయండి. మన రంజాన్ పండుగలో అయితే ఆనియన్ పకోడీ మనకు ముఖ్యం అండి. మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.